హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేదార్ జగదాత్రి నాన్నైన భరద్వాజ్ గారిని లగడపాటి కావ్య, అదే జగదాత్రి వాళ్ళ అమ్మ సమాధి ఉన్న దగ్గరికి తీసుకొస్తాడు. జగదాత్రి ఎక్కడ అని భరద్వాజ్ అడుగుతుండగా, అదిగో చూడండి అంటూ అప్పుడే పోలీస్ యూనిఫామ్లో వస్తున్న జగదాత్రిని చూపిస్తాడు కేదార్. ఇక జగదాత్రిని అలా యూనిఫామ్లో చూసిన భరద్వాజ్ హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతాడు. కావ్య సమాధి ముందుకి వచ్చి సెల్యూట్ చేస్తుంది జగదాత్రి. వెనకాల నుండి భరద్వాజ్ ఇలా అంటుంటాడు, అమ్మ జగదాత్రి, ఏది జరిగినా కూడా వాణ్ణి, ఆ మీనన్ని వదిలిపెట్టకు. వాణ్ణి, మీనన్ని లాక్కొచ్చి బోన్లో నిలబెట్టి మీ అమ్మ చావుకి కారణాన్ని, మీ అమ్మ నిజాయితీని నిరూపించు తల్లి. వాణ్ణి బోన్లో నిలబెట్టి వాడి నోటి నుండే నిజం చెప్పించు తల్లి. అలా అని నాకు మాటివ్వు అని జగదాత్రిని అడుగుతూ ఉంటాడు భరద్వాజ్. ఇక లగడపాటి కావ్య అన్న శ్మశానంలో ఉన్న సమాధి ముందుకు వెళ్ళి, అమ్మ నీ సమాధి ముందు ఒట్టేసి చెప్తున్నా, ప్రమాణం చేస్తున్నా, ఏది ఏమైనా ఆ మీనన్ని నేను వదిలిపెట్టను. మీనన్ చావుపై ప్రమాణం చేస్తున్నా, నీ చావుకి కారణమైన వాడిని నేను వదిలిపెట్టను. డిపార్ట్మెంట్లో నీ నిజాయితీని మళ్ళీ నిరూపిస్తా. మీనన్ని వదిలిపెట్టను అని, మీనన్ని అరెస్ట్ చేస్తానని ప్రమాణం చేస్తూ ఉంటుంది జగదాత్రి. ఐపీఎస్ యూనిఫామ్లో జగదాత్రి మీనన్ని అరెస్ట్ చేస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.